ఆర్బీకేలో అసలు ఏమీ లేదండి, స్టాఫ్ లేదండి, సఫిషియెంట్ స్టాఫ్ లాగా ఎవరు మాయిశ్చర్ తీసుకుంటలేదండి. రైతు వెళ్ళి మిల్ కాడికి వెళ్తున్నాడండి, అక్కడ మాయిశ్చర్ ఎలా చూస్తారో తెలుసు కదండి. అక్కడ 17 వచ్చినా 20 అంటాడండి, ఇంకో 2 రోజులు ఆర్బీకే అంటాడు, సంచులకి వెళ్తాడు. మరి ఆ పరిస్థితి ఉండకూడదు. కానీ మనకి మీడియేటర్ ఎవరండి? ఆర్బీకే. లేదండి, చేయలేదు. అదే కదండి, ఇన్ టైంలో ఓపెన్ చేయలేదండి. మనకి గన్ని బ్యాగ్స్ లేవండి అంటున్నారండి. ఇప్పుడు పచ్చిధాన్యం కాకుండా వాళ్ళు ఆడుకుంటున్నారండి. మాయిశ్చర్ రాలేదు అంటున్నారు. మనకేమో ఆర్బీకే స్టాఫ్ ఒకసారి తీసాక మనకి లోడ్ అయిన తర్వాత మనకు సంబంధం లేదు. ఇదివరకు వెళ్ళిపోయాక వాళ్ళు ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళు మాట్లాడుకుని బాగానే ఉంది కదా అని వాళ్ళు ఒకవేళ 20 వచ్చిందన్న మనం పట్టుకెళ్ళిన బండి వాళ్ళు మళ్ళీ అక్కడ టెస్ట్ చేసుకుని 17 వచ్చిందని మళ్ళీ దింపుకోమని. ఇప్పుడు అటువంటిది లేదండి, కటింగ్స్ అండి అన్నీ. అప్పుడు జగనన్న ప్రభుత్వంలో మీకు లేబర్ ఛార్జ్ ఇచ్చేవారు? ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇచ్చారు, లేబర్ ఛార్జ్ ఇచ్చారు, 2 పడినాయి. ధాన్యానికి మంచి గిట్టుబాటు ఇచ్చారు. అంతే. ఈ రోజున ఈ ధాన్యం మొత్తం మన నియోజకవర్గంలో మన మండలంలో ఎంత ఉంటుందండి ఇలా రోడ్డు మీద? అంటే జనరల్గా అయితే రెండో పంటకి కొంచెం బాగానే పండుతుంది. మా ఊరికి వచ్చి ఒక 500 పంటలోనే రైతు కొంచెం నిలదొక్కుకోగలుగుతారు. మా ఊరు అయితే అండి 600 acres అండి. ఎకరానికి వచ్చి 50 bags వేయండి, 45 75 అండి. దాన్ని బట్టి మాది 600-700 ఉంటుందండి. ప్యాడీ అండి, ఓన్లీ ప్యాడీ. ఇంతవరకు ఏది కొనుగోలు చేయలేదు లేదండి. ఒక బండి 2 బళ్ళు వెళ్ళి కానీ పెద్ద కాదండి, అది కొన్నట్టే కాదండి. అసలు దాంతో ఇదిగోండి ఇక్కడే ఉంది. హైవేలో సర్వీస్ రోడ్లో ఇక్కడ నుంచి దొమ్మదునుగుడు, అది నుంచి అడ్డుపక్క యాదవల రోడ్ వరకు పోసుకున్నాం. మీరు వెళ్తే కనపడుతుంది చూడండి. మా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో ప్యాడీ రైతుల యొక్క బాధలు ఈ రోజున చూడడం జరిగిందండి. నిజంగానే పాపం రైతులందరూ, ముఖ్యంగా కౌలు రైతులు కానివ్వండి, సొంతంగా వారి పొలంలో పండించుకునే రైతులు కానివ్వండి, ఇద్దరు కూడా ఈ రెండో పంటకి వచ్చే ధాన్యం కాస్త దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలోనే ఇందులోనే రైతు ఏదైనా నష్టపోయిన దాన్ని కాస్త కోలుకునే శక్తి ఈ పంట ఇస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పంటని ఈ రోజున ఈ సర్వీస్ రోడ్ల నిండా ఇక్కడ ఖాళీ ప్రాంతాలలో మొత్తం ఈ బరకాలు వేసుకుని పాప అంతా ఆరబెడుతున్నారు. అంటే ఇప్పుడు సడన్గా గాలిదుమ్ములు వచ్చి వర్షం వచ్చింది అంటే ఈ చక్కగా ఆరిన ఈ ధాన్యం తడిచిపోయి మళ్ళీ మొలకలు వచ్చిందంటే దాని రేటు తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఇలా ఆరబెట్టవలసిన పరిస్థితి ఎంతగా వచ్చింది అంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఆర్బీకేలు అనేవి సరిగ్గా పనిచేయట్లేదు. సరైన ఇన్ టైంలో వాళ్ళు ఓపెన్ చేయలేదు. చేసినది కూడా చాలా తక్కువ టార్గెట్స్ ఇచ్చి రైతులు వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఈ ఆర్బీకేలో టార్గెట్ అయిపోయింది, మీరు డైరెక్ట్గా రైస్ మిల్లర్స్తో మాట్లాడుకోండి అని చెప్పడం జరుగుతుంది. వీరికి సరైన సమయంలో ఈ గన్నీ బ్యాగ్స్ కూడా ఇవ్వట్లేదు. వీరు వెళ్ళి అక్కడ రైస్ మిల్లర్స్ని అడిగితే అవి ఖాళీ లేవు, తర్వాత రండి అని చెప్పి వాళ్ళని పెండింగ్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఈ బ్యాగ్స్ ఏమన్నా దొరికిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిన స్టాక్ కూడా వెంటనే వాళ్ళు దించుకోవడం కానీ జరగట్లేదు. మళ్ళీ దించిన తర్వాత కూడా మాయిశ్చర్ కూడా ఒకరోజు టెస్ట్ చేసినప్పుడు ఒకలా ఉందంటున్నారు, ఇంకో రోజు ఇంకోలా ఉందంటున్నారు, రేటు సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ రోజున నిజంగా ఈ రైతులందరూ కూడా వారి బాధని చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వంలో అంటే జగనన్న ప్రభుత్వంలో ఆర్బీకేలు చక్కగా వర్క్ చేసేవి, మాకు సరిగ్గా ఇన్ టైంలో మా ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేశారు, వెంటనే రైస్ మిల్లర్స్కి పంపించారు, అలానే గన్నీ బ్యాగ్స్ ఇచ్చారు, రెండోది లేబర్ ఛార్జ్ ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ కూడా ఛార్జ్ ఇచ్చారు, అట్లానే మాకు మంచి గిట్టుబాటు ధర ఇచ్చారు ప్యాడీకి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రోజున ఆ పరిస్థితి ఎక్కడా లేదు. అలానే గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో రైతులందరికీ పెట్టుబడి పెట్టుకోవడానికి రైతు భరోసా పథకం కూడా ఇవ్వడం జరిగింది. మొన్న ఈ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి రావడం కోసం అసత్యాలు ప్రచారం చేసి ఎకరాకి 20,000 చొప్పున ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారు, దగా చేశారు. ఈ రోజున పండిన పంటను కూడా కొనకుండా మరి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఆరబెట్టుకోవడం, ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందనే భయంతో వాళ్ళు పాపం రోజులు గడుపుతూ నిద్ర లేక వారు పడిన కష్టానికి ఫలితం పొందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మన నియోజకవర్గంలో ఓన్లీ దేవరపల్లి మండలంలోని ఇన్నుంటే మరి పక్క మండలాల్లో ఇంకెంత ఉందో, రాష్ట్రం అంతా ఎలా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. కనుక రైతుల తరపున
మా వైసీపీ నాయకులందరూ కూడా డిమాండ్ చేసేది ఒక్కటే, తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, వారికి గిట్టుబాటు ధరను అందించాలని చెప్పి వైసీపీ నాయకులందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి.